ఈ 200 నోట్లో ఉన్నది ఒక సాధారణ గోపురం కాదు, దాదాపు 2300 ఏళ్ల చరిత్ర. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే ఈ నిజం తెలిసిన తర్వాత మీరు 200 నోటును ఇక అలాగే చూడరు. మనందరం 200 నోటు వాడతాం, కాని వెనుక ఉన్న ఈ నిర్మాణమేంటో చాలామందికి తెలీదు. అది సాంచీ స్తూపం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలో ఉన్న అత్యంత పాత రాతి నిర్మాణాలలో ఒకటి. దీనిని నిర్మించింది మౌర్య చక్రవర్తి అశోకుడు. ఈ గుండ్రటి ఆకారాన్ని అండా అంటారు. బుద్ధుడికి సంబంధించిన పవిత్ర వస్తువులు ఇందులో ఉన్నాయని నమ్ముతారు. ఇది లోపలికి వెళ్లే ఆలయం కాదు, చుట్టూ తిరిగి నమస్కరించే స్మారకం. ఇది కేవలం ఒక స్తూపం మాత్రమే కాదు, దీనికి చుట్టూ 4 అందమైన గేట్లున్నాయి. ఆ గేట్లు సూచించేది ప్రేమ, శాంతి, నమ్మకం, ధైర్యం. ప్రతి గేటుపై బుద్ధుడి జీవిత కథలు శిల్పాలుగా చెక్కబడ్డాయి. ఇది బౌద్ధ కళకు ఒక గొప్ప కేంద్రం. ఇక్కడ పెద్ద స్తూపం, చిన్న స్తూపాలు, మఠాలు, పాత ఆలయాలు ఉన్నాయి. ఒక సమయంలో ఇది ప్రపంచానికి తెలియకుండా పోయింది. 1818లో మళ్లీ కనుగొన్నారు. ప్రపంచమే దీనిని గొప్పగా గుర్తించింది. అందుకే యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. అలాంటి గొప్ప చరిత్ర మన 200 నోట్లోనే ఉంది. ఈ విషయం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. వరల్డ్ ఇతిహాసాకి సబ్స్క్రైబ్ చేయండి.